వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ ఎంపిక శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల, జైపూర్, నస్పూర్, హాజీపూర్ మండలాల పరిధిలోని దివ్యాంగుల ఉపకరణాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఏమి అమలు చేస్తున్నా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సో ఈరోజు మనకు అన్నింటి నుంచి విద్యార్థుల నుంచి ఎవరికి ఆర్థోపెడిక్ విజన్ ఫర్ ఎనీథింగ్ ఎవరికి డిసబిలిటీస్ ఉన్నాయి దానికి సంబంధించిన అలింకో ఒక ఆర్గనైజేషన్ ఉంది. అలింకో అంటే సపోజ్ ఎవరికి ఏమైనా ఇష్యూ వస్తున్నాయి, సో దానికి మూవ్ చేయడానికి ఏదైతే రకరకాల ఇప్పుడు ఆల్రెడీ అయిపోవాలని చెప్పారు. ట్రైసైకిల్, బ్యాటరీ పవర్ ట్రైసైకిల్ ఆర్ ట్రైసైకిల్ ఆర్ ఎనీథింగ్. సో వాళ్ళు యొక్క పద్ధతి ఉంటుంది. పద్ధతి అంటే ఎన్ని శాతం డిసబిలిటీ ఉంటుంది, దానికి ఏమి ఇవ్వాల్సింది. సో మీ అందరూ ఇప్పుడు చూస్తున్నారు. ఫస్ట్ దానికి రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇవాల్యుయేషన్ చేస్తారు, అన్ని డాక్యుమెంట్స్కి స్కానింగ్ చేసేసి మళ్ళీ ఒక ఫామ్ రెడీ చేపిస్తారు. దాని తర్వాత మీకు ఏమి రావాల్సింది, ఏమి ఇస్తే మీరు మంచిగా పని చేయగలుగుతారు, మీ నార్మల్ యాక్టివిటీ చేయగలుగుతారు, దానికి సంబంధించిన అసెస్మెంట్ చేసేసి వస్తారు. మళ్ళీ ఏది 1 month తర్వాత మీకు మళ్ళీ పిలిచేసి మళ్ళీ అప్లికేషన్స్ ఇస్తాం. సో ఈ చాలా టైం తర్వాత మన జిల్లాలో జరుగుతున్నాయి, అన్ని కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నాయి. సో నా తరఫున అలింకో ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు. వాళ్ళు ఒకసారి రాస్తే వాళ్ళు ముందుకు వచ్చి మొత్తం జిల్లా మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో నడుస్తున్నాయి, తర్వాత చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో, తర్వాత బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో నడుస్తుంది. చాలా మంది వస్తారు ఈరోజు. సో నా విజ్ఞప్తి ఒకటే, మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసి చూపించండి. మీ పని అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు. మళ్ళీ మీ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత మేము పిలుస్తాము. ఎందుకు మనకి స్పేస్ లిమిటెడ్గా ఉన్నాయి, ఒక పర్సన్కి 5 నిమిషాలు పడుతున్నాయి. సో అది అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు. ఎవరైనా మిగతా వాళ్ళు వస్తారో వాళ్ళ కోసం జాగా ఉంటుంది. ఎవరికి ఏమైనా డౌట్ ఉంటుంది మన తరఫున డిడబ్ల్యూ ఆఫీస్ నుంచి డిడబ్ల్యూ గారు, సిడిపి అందరూ స్టాఫ్ ఉన్నారు, మున్సిపాలిటీ నుంచి కూడా అరేంజ్మెంట్ చేయడానికి స్టాఫ్ ఉన్నారు, ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్ సందేహాలు ఏమైనా ఉంటుంది అంటే మీరు అడగాల్సింది, మన వాళ్ళు ఖచ్చితంగా దానికి పరిష్కారం చెప్తారు. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ రోజు నుంచి క్యాంప్ నుంచి మంచిగా బెనిఫిట్ జరుగుతుంది. అండ్ విదిన్ ఎ మంత్ మనం మీకు అప్లయన్సెస్ ఇవ్వగలుగుతాం. మంచిర్యాల గోదావరి నది తీరాన వైకుంఠధామం నిర్మాణం పనులు ఆగమేఘాల మీదుగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం నాటికి వైకుంఠధామం అందుబాటులోకి రావాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు ఆకాంక్ష మేరకు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని ప్రారంభమైన 100 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని స్వయంగా పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి వారం 2 రోజులు అక్కడే గంటలు గడుపుతూ తగిన ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. కాంట్రాక్టర్ అధికారులకి అవసరం వచ్చినా వెంటనే తీరుస్తూ సహకరిస్తున్నారు. పనుల్ని పర్యవేక్షించడానికి తన సోదరుడు కొక్కిరాల సత్యపాల్
గోపాలరావుని నియమించాడు. ఉత్తర భారతదేశంలో 1-2 చోట్ల మినహా దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యానవనంతో మహాప్రస్థానం లేదని, ఒక్క మంచిర్యాలలోనే ఉందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. అన్ని సదుపాయాలతో సుమారు 11 కోట్ల వ్యయం, 4.5 ఎకరాలపై చిలుకు స్థలంలో వైకుంఠధామ నిర్మాణం జరుగుతుందని, శివరాత్రి రోజున జాతికి అంకితం చేస్తానని చెప్పారు. 2024 నాడు మంచిర్యాల ప్రజలకున్న, ప్రత్యేకంగా పట్టణ ప్రజలు ఏదైతే అవసరం గడిచిన 50-60 సంవత్సరాల నుంచి పట్టణంలో ఒక తీరని బాధతో ఉన్న, ప్రత్యేకంగా ఎవరైతే కిరాయిలకు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వేరే చిన్న చిన్న కుటుంబాలు కానీ, వాళ్ళ ఇళ్ళల్లో ఎందుకంటే అంతకుముందు ఎక్కువ జరగకపోయినా కూడా కరోనా టైంలో ప్రత్యక్షంగా చాలామంది చూసాం. శవాలు గుట్టలు కూడా పడ్డప్పుడు ఇంట్లో తీసుకొచ్చి రానిచ్చే పరిస్థితి లేదు, శ్మశానాలు రానిచ్చే పరిస్థితి లేదు, శ్మశానాలు లేవు. ఇక్కడ అన్ని తీసుకొచ్చి గోదావరి ఒడ్డున ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చేస్తుంది. ఇది దాని తర్వాత ఇది ఒక అలవాటుగా మారిపోయి ఎవరైతే రెంటెడ్ ఉంటుందో కిరాయి ఉన్న వాళ్ళను వాళ్ళు హాస్పిటల్ చనిపోతే ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. హాస్పిటల్ నుంచి రాత్రి అయితే రాత్రి, పగలైతే పగలు ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి. అలా పెడదామని తాగలేదు. సో దానికి ఆయనతో 15 ఏళ్ళ కింద నేను చూసి వీళ్ళ అంతపోయి ఇచ్చి 5 ఎకరాలు 6 ఎకరాలు ఆడింత కనీసం ఎంతో కొంత వేద తీర్తాను దానితో అంత కన్నీ అని పెట్టుకొని ఇక దానికి కాలక్రమం ఏంటంటే కాళేశ్వరం రావడం, ఇబ్బందులు రావడంతో వరదలలో మునిగిపోవడం, ఈ రకంగా అంత ఏదైతే చేసిండో అది కూడా పనికి రాకుండా పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా గడిచిన 5 సంవత్సరాల నుంచి మంచిగా చూసిన తర్వాత ఈరోజు పట్టణ ఓట్లే దాదాపు 1,00,000 ఓట్లు, జనాభా వచ్చినప్పుడు ఇంకో 30,000, 1,30,000 జనాభాకు ఒక హిందూ శ్మశాన వాటిక లేని పరిస్థితి ఈ పట్టణంలో ఉంది. ఇది గడిచిన 60-70 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఈ పరిస్థితులను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఆలోచన అవుతుండే ఎన్నికల కన్నా. ఇక అందులోకెళ్ళి పుట్టింది ఆలోచన. ఈసారి 60-70 ఏళ్ళు లేదు, చేస్తే మొదలు పెడదాం కాబట్టి మొదలుపెట్టి ఏదో నెంబర్ 1 చేద్దాం అని ఒక ఆలోచన తీసుకొని ఈ రకంగా తీసుకుని దానికి ఆ శివుని ఆశీర్వాదంతో అన్ని దసరా టైం అప్పుడు అవన్నీ అమ్మవారి ఆశీర్వాదంతో అనుకున్నట్టు జరిగి ఇలా ఈ దశకు చేరుకున్నాం. ఆ దినమే మొదలుపెట్టిన నాడు అప్పటికి శివరాత్రి డేట్ అమలు చేయడం జరిగింది. అక్టోబర్ 3, 24 తారీఖు నాడు 24 సంవత్సరం 143 రోజుల ప్రోగ్రాం వచ్చినాం. కాకపోతే మొదటి 40 రోజులు ఈ ల్యాండు అక్వైర్ చేయడము, 2 ఎకరాల 4 ఎకరాలు ఈ లెవెల్స్ తీసుకొని చేయడానికి ఒక 40 రోజులు వెళ్ళిపోయింది. ఇక ఒరిజినల్ 100 రోజులు ఇప్పుడు 70 రోజులు 80 రోజులు పని అయింది. ఇంకో 10-12 రోజుల పనిలో అనుకున్న టార్గెట్ పూర్తి అవుతుంది. మా ప్రస్థానానికి సంబంధించిన మటుకు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడితే హైదరాబాద్ జూబ్లీహిల్స్ అయితే మా ప్రస్థానం దాని గురించి మాట్లాడి చర్చ నడుస్తుంది. ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ మంచిర్యాల చర్చ నడుస్తుంది. ఎక్కడ కలిసిన మంచిర్యాల అయ్యే మహాప్రస్థానం హైదరాబాద్ కానీ మంచిగా ఉంటుందని ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి నేను చెప్తాను. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ క్రెమటోరియం ఇదే. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇదే మొదటిది గ్రీన్ క్రెమటోరియం. దీనికన్నా ముందు ఉత్తర భారతదేశంలో చండీగఢ్లో ఒకటి ఉంది, తర్వాత పంచ్కుల అని హర్యానాకు చెందిన మధ్యలో అక్కడ కూడా గ్రీన్ క్రెమటోరియం అంటే గ్రీన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే టెంపరేచర్ జనరేట్ అయింది దాన్ని తక్కువ చేసి మా ఆలోచన కూడా అదే. ఇప్పుడు బయట టెంపరేచర్ కన్నా కాలేజ్ దగ్గర పోయి చూసుకుంటే టెంపరేచర్ కానీ ఇక్కడ 2 డిగ్రీల టెంపరేచర్ తక్కువ మెయింటైన్ అయితే మీరు చూసుకోండి. ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. సరే పెట్టిన ప్లాంట్లోనే చూస్తారు. అయిన తర్వాత వాళ్ళకన్నా ఒక అడుగు ముందుకేసి మేము టోటల్ గ్రీన్ అంటే గ్రీన్ తీసుకొని కాన్సెప్ట్ పవర్ కూడా సోలార్ పెట్టేసి సోలార్ పవర్తో సహా గ్రీన్ క్రెమటోరియం అనేది దేశంలో నెంబర్ 1 మంచిగా. ఇది ఆ రకంగా చరిత్ర. దీనికి సహకరించిన సంబంధిత అధికారులు కానివ్వండి, సంబంధించిన మిత్రులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఒక 4 కాంట్రాక్టర్లు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఇంజనీర్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ పరిస్థితి లాస్ట్ గేట్కి వచ్చిందంటే లాస్ట్ 1.5 మంత్ నుంచి వెళ్ళి తెల్లారంగా 3 గంటలకు కలొచ్చి నేను కనబడే పరిస్థితికి వచ్చింది వాళ్ళకి. దానికి సరే శివుడు భగవంతుని ఆశీర్వాదం ఉంది. నేను అనుకున్న ప్రకారం చేస్తాను. మధ్యలో చిన్న చిన్న ఏది తీసుకున్నా వస్తాయి కానీ అది దాటి ముందుకు వెళ్ళిపోయినాం. అనుకున్న ప్రకారం శివరాత్రి నాడు శివుని పూజ జరుగుతుంది.
కేసీఆర్ జన్మదిన వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు విజిత్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకల్ని మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు విజిత్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద కేక్ కట్ చేసి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. త్వరలోనే కాంగ్రెస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడి కేసీఆర్ వెంటే నడుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పైకి ఒకటి ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి పుట్టినరోజు, తెలంగాణ రాష్ట్రానికే పుట్టినరోజు ఇచ్చిన మా కేసీఆర్ గారి పుట్టినరోజు ఈరోజు. కేసీఆర్ గారు అంటే తెలంగాణ. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారు, గాంధీ మార్గంలో ప్రజలందరినీ కూడా ఏకం చేసి మిలియన్ మార్చ్ అనుకోండి, వంట వార్పు అనుకోండి, ప్రతి ఒక్కరు ఇవాళ వ్యాపారస్తులు ఆ రోజులలో ₹1,00,000 దాకా పెళ్ళైన ఆడబిడ్డలకు ఇచ్చారు. ఇట్లా అటు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ సాధించిన రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలనేది దేశం మొత్తం కూడా ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణను ముందుంచారు. కేసీఆర్ గారు పుట్టినరోజు అంటే ఇవాళ తెలంగాణ పుట్టినరోజు. తెలంగాణ పుట్టినరోజే అదే రోజు జూన్ 2 రోజు వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2 సంవత్సరాలు తెలంగాణ అద్భుతంగా పరిపాలించి అందరితోని శభాష్ అనిపించుకొని తెలంగాణ నెంబర్ 1 ఉంచిన కేసీఆర్ గారు పుట్టినరోజు జరుపుకోవడం, పెద్దలు మాజీ శాసనసభ్యులు దివాకర్ గారి నాయకత్వంలో ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ ఆర్ఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారానికి రేపు హైదరాబాద్ ఇందిరా పార్కులో తలపెట్టిన హలో ఆర్ఎంపీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఆర్ఎంపీ వైద్యులు తెలిపారు. సోమవారం కార్యక్రమానికి సంబంధించిన గొడప్రతుల్ని ఆ సంఘ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు డాక్టర్ ఓడ్నాల సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీల్లో భాగంగా గ్రామీణ వైద్యులకి ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యులపై జరుగుతున్న దాడులకి ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తేవాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగే సభకి గ్రామీణ వైద్యులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ అనే బుచ్చయ్య, కోశాధికారి ఎండి సలీం, లక్ష్మీనారాయణ, చాందుపాషా, స్వామి, రవి, రాజన్న, కుమార్, సత్యనారాయణ, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులకు నిరసనగా రేపు 18/2/2025 మంగళవారం రోజున ఇందిరా పార్కులో డాక్టర్ శంకర్ ముదిరాజ్ గారి ఆదేశాల మేరకు చలో హైదరాబాద్ అన్నటువంటి మహాసభను ఏర్పాటు చేయడమైనది. కావున ఈ సభకు ప్రతి ఒక్క ఆర్ఎంపీ మిత్రుడు తమ బాధ్యతగా రావాలని విన్నవించడమైనది. ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు దామోదర్ రాజనరసింహ గారు ఈ యొక్క సమావేశానికి వస్తున్నారు. కావున ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశము మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్ఎంపీ పీఎంపీలపై టీఎంసీ వాళ్ళు చేసినటువంటి దాడులకు వాళ్ళు మనపై పెట్టినటువంటి కేసులను ఎత్తివేయడానికి మరియు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో 1273/429 ప్రకారంగా అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నటువంటి కమ్యూనిటీ పారామెడికల్ ట్రైనింగ్ చేసుకున్న వారందరికీ సర్టిఫికెట్లు ఇప్పించే విధంగా చేయాలని చెప్పని ఈ యొక్క మహాసభను ఏర్పాటు చేయడం జరిగినది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థిని తోటి విద్యార్థులు ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీన మనోజ్ గౌడ్ అనే 10వ తరగతి విద్యార్థిపై అదే తరగతి చదువుతున్న మరో 7 విద్యార్థులు అత్యంత అపమానవీయంగా
దాడి చేస్తూ వీడియో చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం బయటికి చెప్తే చంపుతామని బెదిరింపులకి దిగారని ఆరోపించిన బాధిత విద్యార్థి తల్లిదండ్రులకి విషయం తెలియడంతో విద్యార్థి సంఘాల నాయకులతో పాఠశాల ముందు నిరసన చేపట్టారు. బాధ్యులైన విద్యార్థులను వెంటనే పాఠశాల నుండి సస్పెండ్ చేయాలని బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పాఠశాల వార్డెన్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని సస్పెండ్ చేసి చితకబాదిన విద్యార్థులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ పట్టించుకోడు నా వాచ్మెన్ డ్యూటీ మీరు అడిగారు అని చెప్పి మీరు అడిగారు కదా మీరు ఎవరిని పట్టుకుని 15 రోజులు అయితే సార్ ఇన్సిడెంట్ జరిగి సరే మీ దృష్టికి లేట్ వచ్చింది కారణం ఏంటి దాని రెస్పాన్సిబుల్ మీరే ఎందుకంటే ఏం జరిగిందనేది మీకు తెలుసుకుంటలే రోజు నెంబర్ 1 నెంబర్ 2 మీకు ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత నేను పొద్దున ఫోన్ చేసి సార్ ఇది జరిగిందట దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ కావాలి నాకు మిమ్మల్ని అడిగితే ఈరోజు నిలిచిందండి నా ప్రిన్సిపల్ Puli Manoj Ghat from MJP TBC Hostel in Chennur, boys. నన్ను ఒక రోజు 6th రోజు నైట్ ఇలా నన్ను పై టెరస్ మీద తీసుకువెళ్ళి కొట్టారు. ఎందుకు కొట్టారంటే వాళ్ళకి వాడుదేవనంట పని చేయాలంట. ఎందుకు చేయాలని రివర్స్ అయిన ఒక మీకు రివర్స్ అయినందుకు వాళ్ళందరూ కలిసి ఇలా నన్ను చేసి కొట్టిళ్ళు. పైసలు ఇవ్వకపోతే ఒంగులు తీసుకుంటా అన్నారు, భయపెట్టించిళ్ళు. నువ్వు చెన్నూరు దాటరు రాబోయి ఏం పిక్కను పీకోరా అని ఇట్లా బెదిరించిళ్ళు. అందుకే ఇలా చంపుతా అన్నారు. అందుకే భయపడి ఫస్ట్ చెప్పలేదు. తర్వాత నాకు బాగా భయం అయ్యి చెప్పేసిన అందరికీ. చెప్పినందుకు ఎవరికి చెప్పినావు? ప్రిన్సిపల్ నన్ను కొట్టిన వాళ్ళ పేర్లు కే రఘునాథ్, రజనీకాంత్, విజయ్, సన్నీ, హర్షిత్, మణికంఠ, యువరాజ్ వీళ్ళు కొట్టారు. ఆ రోజు నైట్ కొట్టారు. కొట్టిన తర్వాత నేను భయపడి ఎవరికి చెప్పలేదు. అందుకే కొద్దిగా ఇంత లేట్ అయింది. లేకపోతే చెప్పేటుండే వాళ్ళు చంపేస్తా కానీ నన్ను భయపెట్టేవాళ్ళు. భయపెట్టిన తర్వాత అందుకేం చెప్పలేదు. అందుకే నేను మొన్న శనివారం రోజు చెప్పాను అందరికి. అలాగే నన్ను వీడియో తీశారు. ఆ వీడియో తీసిన వల్ల ఇప్పుడు మంచిది. వాళ్ళు ఇన్స్టాలో పోస్ట్ చేసి ఇట్లా వైరల్ చేశారు ఆ వీడియోని. రాజేంద్ర గౌడ్ మాది మంచిర్యాల ఎంజేపీలో చెన్నూరు. మా కొడుకు హాస్టల్లో జాయిన్ చేసిన 5th క్లాస్లో 9th వరకు మంచిగానే ఉన్నాడు. ఈరోజు కూడా మొన్న 7th రోజు ఎగ్జామ్ ఉండే, నవోదయ ఎగ్జామ్ ఉండే. ఆ రోజు సాయంత్రం అంతకుముందు బెదిరిస్తున్నారట. నువ్వు మాకు చెప్పిన పని చేయాలి, మాకు పైసలు అడిగాలి, మేము ఎప్పుడు అడితే పైసలు ఇవ్వాలి, లేదంటే దుకాణాలకి వెళ్ళి కొనుక్క రావాలి, కాళ్ళు వస్తాలి, చేతులు వస్తాలి, లేకపోతే నేను చంపారు దిగుతాం అని వాడిని ఇచ్చుకుంటుంటే వాడు చెప్పలే. మాకు నిన్నటి వరకు కూడా చెప్పలే. మొన్న 7వ తారీఖు బాగా కొట్టిండు. అది కూడా చెప్పొద్దాం తెలుసు. నువ్వు చెప్తే నువ్వు చెల్లూరు కూడా దాటిన ఏం నేను చంపేస్తాం, ఏం మేము ఎవరేం మీకలేదు మమ్మల్ని, నువ్వు ఖచ్చితంగా చంపేస్తాం, నువ్వు చెప్పొద్దని చెప్తే ఆ భయానికి వీడు చెప్పకుంటున్నాడు. నిన్న కూడా మొన్న శనివారం రోజు కొంచెం గట్టిగా బెదిరించాడట. ఇక భరించలేక అప్పుడు నాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి తెలుసుకున్నా. వచ్చి నేను సండే రోజు చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఫోన్ చేసిన. సార్ ఇది జరుగుతుంది అంటే మరి ఏం చేస్తున్నారు సార్ అడిగితే, నేను లేని ఇక్కడ లోకల్లో లేను, మీ అబ్బాయిని నువ్వు తీసుకుపోయి మళ్ళీ రేపు తీసుకురా అని వదిలేసాడు. అదే విధంగా నేను తీసుకుపోయినా ఈరోజు తీసుకొచ్చి ఇప్పుడు అడుగుతున్నాను. ఆ డిమాండ్ ఏంటంటే ఆ 7గురిని డిమాండ్ చేసి పంపించాలి. ఎగ్జామ్కి అటెండ్ కావద్దు, వాళ్ళు ఇక్కడ ఉండద్దు. అది మా డిమాండ్. ఒకటి అది కూడా దాన్ని వైరల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి వైరల్ చేసేసి దాన్ని, అది కూడా మాకు ఇబ్బందిగా ఉన్నది. అందుకని వాళ్ళని డిమాండ్ చేసి టోటల్ ఎగ్జామ్ రాయకుండా చేసి డిమాండ్ చేసి ఎవరి పంపించాలని మా డిమాండ్. యోగా పోటీలను విజయవంతం చేయాలని యోగా శిక్షకులు ములకల్ల శంకర్ పేర్కొన్నారు.
సోమవారం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 23 ఆదివారం రోజున సింగరేణి పాఠశాల మైదానంలో భారీ ఎత్తున జరుగుతున్న యోగా పోటీల్ని విజయవంతం చేయాలని, యోగా పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు. యోగాని ప్రతి ఇంటికి చేర్చాలని మా లక్ష్యమని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ యోగా కమిటీ సభ్యులు లయోలా కుమార్, గంప అనిల్, పూసాల ఓదలు, మధ్యశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23 ఆదివారం రోజున మన మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్స్లో డ్రీమ్ యోగా ఫిట్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకు దాదాపు అన్ని జిల్లాల నుంచి వెళ్ళి యోగా గురువులు తర్వాత అభ్యాసకులు వచ్చి ఈ పోటీలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రం నుంచి వెళ్ళి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడ భోజన వసతి తర్వాత వాళ్ళకి వసతులు కల్పించడం జరుగుతుంది. ఒకరోజు ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ఎంతో ప్రయాస కోర్చి రాష్ట్రంలో అన్ని యోగా కమిటీస్ని, యోగా అసోసియేషన్ వాళ్ళని ఒక దగ్గరికి ఒక వేదిక మీద తీసుకోవాల్సిన భావంతో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల ఉద్దేశం ఏంటంటే యోగాను ప్రతి ఇంటికి చేర్చాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో ఏజ్ వైజ్ కాంపిటీషన్, తర్వాత సూర్య నమస్కార్, తర్వాత యోగా పుత్రిక అవార్డు పోటీలు, తర్వాత ఉపన్యాస పోటీలు, ఇటు 4 రకాలుగా ఈ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి KK5 గనిలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను TBGKS నాయకులు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా TBGKS నాయకులు ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, పట్టణ అధ్యక్షుడు జంగిలి రవీందర్ మైసమ్మ తల్లికి ప్రత్యక్ష పూజలు చేసి అనంతరం కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 ఏళ్ల స్వరాష్ట్ర కళని సాకారం చేసి 8 ఏళ్ల పాలనలో తెలంగాణని దేశానికి ఆదర్శంగా నిలిపారని కేసీఆర్ని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన కేసీఆర్ దీర్ఘాయుషుతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదగాలని కోరారు. సింగరేణి వారసత్వ ఉద్యోగులు తెచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. నమస్కారం చేసుకొని అబ్బా చంద్రన్న కేసీఆర్ ఫోటో కొట్టు కాక ఇవాళ ఈరోజు KK5 గన్ మీద కార్మికుల మధ్యన తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వాళ్ళ కార్మికుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొని వారి 20,000 కుటుంబాల్లో వెలుగు నింపిన దేవుడు కేసీఆర్ గారు.
వారి ఆధ్వర్యంలో ఇవాళ బర్త్డే వేడుకలను ఘనంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సింగరేణి కార్మికులు వాళ్ళ ముందు నుండి పోరాటం చేసి 36 రోజులు సకల జనుల సమ్మె చేసి ఏ స్వార్థం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను కేసీఆర్ గారు బార్డర్లో సైనికులు లెక్క పోల్చిన చరిత్ర ఉన్నది. ఆ చరిత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు వాళ్ళ సింగరేణి కార్మికులకు అనేక వరాలను ఇచ్చింది. వాళ్ళ తెలంగాణ ఇంక్రిమెంట్తో ప్రారంభమై సకల జనుల సమ్మె వేతనాలను తిరిగి ఇచ్చడం, అదేవిధంగా కేసీఆర్ గారు ఇవాళ కారుణ్య నియామకాలను 6/6/98లో రద్దయిన కారుణ్య నియామకాలను 2018 మార్చి 8వ తారీఖు నుంచి సింగరేణిలో 21,000 మంది కార్మికులను, యువ కార్మికులను, మహిళలను, అదేవిధంగా వికలాంగులందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఈ సంస్థను మళ్ళీ ఒక గొప్పగా తీర్చిదిద్దే విధంగా చేసిన మహనీయుడు వాళ్ళ కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో సింగరేణి పురోభివృద్ధి చెందింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు ఇవాళ లాభాల వాటా 16% దగ్గర ఆగిపోయిన లాభాల వాటాను 32% వాళ్ళ లాభాల వాటాను ఇచ్చి వాళ్ళ సింగరేణి కార్మికులను ఒక గొప్ప చరిత్రగా నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ ఎక్కడ లేని విధంగా వాళ్ళ 8వ వేజ్ బోర్డులో వాళ్ళ ఇంటి కరెంటు బిల్లులు రద్దు చేయాలని సమ్మె చేసినా కూడా సాధ్యం కాంది. వాళ్ళ కేసీఆర్ గారు శ్రీరాంపూర్ బహిరంగ సభలో చెప్పి ఒక్క మాటతో వాళ్ళ కోటరున్న కార్మికులకు కరెంటు బకాయిలను రద్దు చేసి ఎవరైతే సొంతిల్లు కోసం బ్యాంక్ రుణం తీసుకుంటారో వాళ్ళకి 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం రియంబర్స్మెంట్ ఇప్పించి వారికి కూడా ఒక హక్కును చేసిన కేసీఆర్ గారు చాలా గొప్ప వ్యక్తి. వారి ఆధ్వర్యంలో ఇంకా రాబోయే కాలంలో మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్నే కోరుకుంటున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఇంకా నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో జీవించాలని వారికి శుభాశీస్సులు తెలియజేస్తూ సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు ఎల్లవేళలా అండగా ఉంటారని తెలియజేస్తారు. KK5 దానిపైన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలను కార్మికుల యొక్క సమక్షంలో జరుపుకోవాలని చెప్పి తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అనేకమైనటువంటి హక్కులను ఇవాళ సాధించుకున్నటువంటిది తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం ప్లస్ కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కార్పొరేట్ వ్యవస్థలో ఆరోగ్యాన్ని క్షీణించినట్టు ఉంటే నువ్వు 30 ఏళ్ళ సర్వీస్ చేసినా కూడా ఇవాళ మనకు హాస్పిటల్ పోతే ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉన్నది. చరిత్ర ఎక్కడ లేదు, ఏ వేజ్ బోర్డులో లేదు. అయినా కేసీఆర్ గారి యొక్క మానవతా కోణంతో ఇవాళ తల్లిదండ్రులను ఏదైతే ఎల్టీసీలలో చూపెడతాం, మిగతా దాంట్లో చూపెడతాం, కానీ వైద్యానికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులు వాళ్ళకు వైద్యం చేయలేనటువంటి పరిస్థితి సింగరేణి ద్వారా. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ యొక్క తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం ఇప్పించినటువంటిది చరిత్ర. ఆనాడు కరోనా సమయంలో వందలాది మంది ఎంప్లాయీస్ యొక్క ఫాదర్స్ వాళ్ళ హాస్పిటల్కి పోతే వాళ్ళకు ఫ్రీగా వైద్యం చేయించిండ్రు. కరోనా టైంలో ఒక్కొక్కరు తన ఆస్తిని కోల్పోయినటువంటి సందర్భం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల పైన చూపెట్టినటువంటి ప్రేమకు నిదర్శనం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా నిన్నగాక మొన్న ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్ ఇచ్చింది, కారుణ్య నియామకం కూడా పద్ధతిగా లేదు అనేది ఒకటి ఇచ్చింది. అయినా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో 37 రోజులు సమ్మె చేసి సాధించినటువంటి ఈ తెలంగాణకు నా సింగరేణి కార్మికులకు ఏ విధంగా రుణం తీసుకోవాలని చెప్పి కారుణ్యాన్ని పెట్టి వాళ్ళ 20,000 మంది వాళ్ళ ఉద్యోగులను కల్పించిందంటే కేసీఆర్ గారి యొక్క నిదర్శనం. కాబట్టి ఇవాళ ఏదేమైనా అనేకమైనటువంటి హక్కులు చెప్పుకుంటూ పోతే ఇవాళ మన సంపత్ చెప్పినట్టుగా కరెంటు 1% కరెంట్ అయితేనేమి, 37 రోజుల లీవులు అయితేనేమి, తెలంగాణ ఇంక్రిమెంట్, నిజంగా మేము తెలంగాణ ఇంక్రిమెంట్ పొందుతున్నాం, కానీ రిటైర్డ్ అయినాడికి లక్షలాది రూపాయలను ఇవాళ లాభం చేకూర్చే విధంగా ఉన్నది.
అంటే ఆ ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా ఇవాళ ఏ విధంగా లబ్ధి పొందుతున్నాడో ఆ అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మానవతా కోణంతో ఉన్నటువంటి మన కేసీఆర్ గారి యొక్క బర్త్డేను ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ జరుపుకోవడము, మనందరం జరుపుకోవడము ఇవాళ గర్వకంగా ఉన్నదని చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్ కేక్ కట్ చేసి కేసీఆర్కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 1వ వార్డులో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కి దక్కిందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల ఇళ్లలో దీపాలు పెట్టిన మహానుభావుడని రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ ప్రశంసిస్తున్నారని తెలిపారు. తెలంగాణ జాతిపిత అయిన మన కేసీఆర్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ జన్మదిన వేడుకల్లో నాయకులు రాముడి కుమార్, ఆసాల రాజన్న, అనిల్ రావు, రేవెల్లి ఓదలు, పోగుల మల్లయ్య, లక్ష్మారెడ్డి, గడ్డం రాజు, కుమారు, చంద్రమౌళి, చంద్రకిరణ్ పాల్గొన్నారు. అందరూ చూడు అంటే ఒక రెడీ కనిపిస్తారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్, జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్, జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్, జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, హ్యాపీ బర్త్డే కేసీఆర్, జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బాల్క సుమనన్న నాయకత్వం వర్ధిల్లాలి, బాల్క సుమనన్న నాయకత్వం వర్ధిల్లాలి, బాల్క సుమనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు మన తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ సార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కేకులు కట్ చేసుకొని పండగ చేసుకోవడం జరుగుతుంది.
కాబట్టి బాపు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని తెలంగాణను ఇంకా సత్యశ్యామలం చేయాలి. ఇప్పటి వరకు నెంబర్ 1లా పెట్టిండు తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్రాన్ని 29 రాష్ట్రాలల్లో మన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంలో ఉన్నది. అలాగే మళ్ళా బాపు వస్తేనే మన తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రజల అభిప్రాయం, మన అందరి అభిప్రాయం. కాబట్టి బాపు కేసీఆర్ గారు నిండు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు 71 దినం పుట్టినరోజులు కాబట్టి ఇంకా నిండు నూరేళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్కు కేసీఆర్ గారే వస్తున్నాడు. కేసీఆర్ గారే మళ్ళీ మన తెలంగాణను తీర్చిదిద్దుతాడు, బంగారు తెలంగాణ బాట వేస్తాడని ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. జై తెలంగాణ. మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు 71 సంవత్సరాన్ని అడుగుతున్న సందర్భంగా వారికి మన రామకృష్ణ తరపున మరియు మన నాలుగుకొండ ప్రజల తరపున కూడా వారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. వారు మన తెలంగాణ ఉద్యమంలో పోయి ఎగనాటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం మనకు కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన ప్రజలు బాగుపడతారు, అందరి మధ్య మన నిధులు ఉన్నాయి, నియామకాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అట్లా మనకు తెలంగాణ వస్తేనే మనకు బాగుపడతామని అని చెప్పనే తపనతో అతను నేను ఎన్నో సాయశక్తులుగా పనిచేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ వచ్చినటువంటి 10 సంవత్సరాల్లో ఆ నిరుపేదలకు కానీ కష్టాలు ఎవరికైనా కానీ నేను ఉంటా అని చెప్పాను ముందుండి అందరికీ సహసాకలు అందించినటువంటి మన ప్రియతమ నాయకులు చంద్రశేఖరరావు గారు, వారు ఎల్లవేళలా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ వచ్చినటువంటి తెలంగాణ మంచి సస్యశ్యామలైన తెలంగాణను మళ్ళా మన ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మనకి 10 సంవత్సరాలకు వెనుకపోయినట్టు సందర్భం ఏర్పడుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా ఇంతవరకు కాలేదు. వారు ఇప్పటికైనా హామీలు నెరవేర్చాలని చెప్పని మన టీఆర్ఎస్ తరఫున కూడా వాళ్ళు కోరుకుంటున్నాం. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.